మీరేదైనా ఒక మంచి అంటే మీరు మాకు హార్టెడ్‌ఫుల్ మంచి ఏంటంటే చెప్పేది, మీరేదైనా ఒక మంచి మాట చెప్తుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఇదవుతూ ఉంటది కదా! అందుకే అడుగుతున్నాను. అంటే ఈ సోషల్ మీడియాలో మీరు కొద్దిగా యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి ఒక మంచి మాట చెప్తారని నేను అడుగుతున్నాను. బేబీ పునర్విక గురించి మీకు తెలిసే ఉంటుంది. మీరు ఏదన్నా ఒక మంచి మాట ఆ పాప గురించి అదేనండి. నేను యాక్చువల్‌గా నిన్న వాళ్ళొక నంబర్ పెట్టారు. ఆ నంబర్‌కి నేను పే చేద్దామని వెళ్తే ఈ నంబర్‌కి ఓవర్‌లోడెడ్ అయిపోయి వచ్చింది. కాబట్టి రేపు ట్రై చేయండి అని అన్నారు. సో దాంతోటి మార్నింగ్ ట్రై చేస్తే మార్నింగ్ గవర్నమెంట్ ఇచ్చేసింది. గవర్నమెంట్ ఏదో సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇంకెవరు వసూలు చేయట్లేదు అన్నారు. నిజాయితీగా నేను వెళ్ళానండి. నా దగ్గర ఫెయిల్ అయిన అవి ఉంటాయి. మనకి ఫోన్‌పేలో వాటిలో ఫెయిల్ అయిన ఇవి వస్తాయి. సో ఏదైనా సరే మానవత్వం బతికే ఉంది. నిజంగా చాలా కొన్ని లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సో ఇదే కంటిన్యూ అవ్వాలి. మనం మనుషులం, అందరం కలిసి ఉందాం. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. అది. థ్యాంక్ యూ. అలీ గారు, నీ జీనీ ప్యాంటు చూసి బుల్లెమ్మో పాట దగ్గర నుంచి మీరన్నా, మీ పాటలన్నా, మీ డ్యాన్స్ అన్నా ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎస్పెషల్లీ పాయా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్. సో ఆ సాంగ్ ఫస్ట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అలాగే నిర్మాత బండ్ల గణేష్ చేత డ్యాన్స్ చేయించడం ఒకటైతే, దాంట్లో లిరికల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళందరి గురించి లిరికల్గా ఉన్నప్పుడు పాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా ఆ పాట తీసుకొచ్చింది నేనే. సో అది చెప్పారులే. ఎస్. అయితే అది ఇక్కడ మనం హిందీలో కాకుండా తెలుగులో దాన్ని తెలంగాణ యాసలో దాన్ని పాట చేసి చేయడం జరిగింది. పాట చేసిన తర్వాత శివాజీ రోజు నైట్ ఫోన్ చేసి, అన్న పాట రెడీ అయిపోయింది, ఒకసారి వినిపిస్తాను, నీకు పంపిస్తున్నాను, విను, మళ్ళీ 10 మినిట్స్ తర్వాత దాన్ని డిలీట్ చేసే అన్నాడు. నేను విన్నా. శివాజీ చాలా బాగుంది, ఇది అద్భుతంగా ఉంది, డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అన్న నేను బండల గణేష్ని అనుకుంటున్నాను అన్నాడు. ఒకసారి నువ్వు డైరెక్ట్గా వెళ్ళు అనగానే తను వెళ్ళటం, చెప్పటం, ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్లో తనకేదో ప్రాబ్లం ఉంటే తన సొంత పనుల మీద డేట్ మళ్ళీ మార్చి దాన్ని చేయడం జరిగింది. కుంభవృష్టి అసలు మామూలు కాదు. రామోజీ ఫిల్మ్ సిటీలో వర్షం, ఆ వర్షంలో 2 రోజుల్లో పాట ఫినిష్ అయిపోయింది. డాన్సర్లు సహా టెక్నీషియన్స్ అందరూ ఆ రోజు పాయత అన్నారు, షూటింగ్ ఫినిష్ చేశారు. చక్కగా 2 రోజుల్లో సాంగ్ అయిపోయింది, ఎడిటింగ్ చేశాడు, సాంగ్ రిలీజ్ చేశాడు. పాయ ఎంతమంది తిన్నారో తెలియదు కానీ ఈ పాట రిలీజ్ అయిన పాయ చాలామంది తిన్నారు.